దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఇంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించాము. సమయంలో దేవుడి వాక్యం వెళ్దాం. దేవుడి బిడ్డలారా, చాలా మరి అనుకూలమైన సమయంలోకి వచ్చాము. ఈ సమయంలో దేవుడి మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనం చూసుకుందాం. సమయంలో పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. చదువు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. చదువు. 18-19. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుతురు కదా. చాలు. ఇది యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు రక్తము అమూల్యమైనది. ఏముంది? అమూల్యమైనదంటే ఏంటి? శ్రేష్టమైనది. వెరీ గుడ్. ఇంకా అమూల్యమైనదండి. ఒక్కొక్క తగ్గిపోతుంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమూల్యమైనదంటే శ్రేష్టమైనది. వెరీ గుడ్, మంచి మాట చెప్తుంది. ఇంకా విలువైనది. మంచిది. ఇంకా ఇది అమూల్యమైనది అంటే శ్రేష్టమైనది, విలువైనది, పరిశుద్ధమైనది అండి. యేసు రక్తము ఎందుకంత అమూల్యమైనది? నీతిమంతుడు రక్తం కాబట్టి అది అమూల్యమైనది. వెరీ గుడ్. ఇంకా చెప్పమ్మా. నీతిమంతుడు, యేసయ్య నీతిమంతుడు కాబట్టి ఆయన కార్చిన రక్తము అమూల్యమైనది. ఇంకా ఇంకెందుకు అమూల్యమైనది చెప్పాలి. యేసు రక్తము అమూల్యమైనది. యేసు రక్తము మన పాపము నుండి కడిగివేయే రక్తము, అందుకే అది అమూల్యమైనది. దేవుడికి స్తోత్రం. మానవులను పాపము నుండి ఆ రక్తము మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది. అందుకే ఆ రక్తము అమూల్యమైనది అయింది. దేవుడికి స్తోత్రం. ఈ ప్రపంచ మానవ చరిత్రలో ఒక పాప అయిన మనుషుడు పరిశుద్ధుడై పరలోకములను దేవుణ్ణి కలుసుకోవాలంటే రక్తము సిందిస్తే కానీ పాప క్షమాపణ అనేది కలగదు అండి. అందుకే ఒక పాప అయిన మనుషుడు దేవుని చేరుకోవాలంటే అది అసాధ్యము. అందుకే దేవుడే మన దగ్గరికి వచ్చాడు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళలేము కాబట్టి, దేవుణ్ణి కలుసుకోవడం అసాధ్యం కాబట్టి, ఆ దేవాతి దేవుడు మనుషుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనం చేసిన పాపముల కొరకు రక్తము కార్చి మన పాపములన్నీ కడిగి యేసుక్రీస్తు ద్వారా మనిషికి పాపక్షమాపణ కలిగించి
దేవుణ్ణి కలుసుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని యేసుక్రీస్తు వారు మానవులకి అనుగ్రహించారు. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ రక్తము అమూల్యమైన రక్తమని మనము కొనియాడవచ్చు. దేవుడికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు ఆయనతో కలిసి నడిచినప్పుడు, ఆయనతో కలిసి సహవాసం చేసినప్పుడు, ఆయన ప్రభువుగా దేవుడుగా రక్షణగా ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపములన్నిటి నుండి యేసు రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? యేసు రక్తము ప్రతి పాపం నుండి ఏం చేస్తాట? పరిశుద్ధపరుస్తుంది. దేవుడు మనిషిని పాపంతో సృష్టించడా? ఏమా చెప్పండి. పాపంతో సృష్టించడా? పాపంతో సృష్టించలేదు. మహిమతోనే సృష్టించాడు, పరిశుద్ధంగానే సృష్టించాడు. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వ దేవుడు ఏ మహిమ అయితే ఉన్నదో, దేవుడిలో ఏ జీవం అయితే ఉన్నదో, దేవుడిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అదే లక్షణాలతో, అదే మహిమతో, అదే జీవంతో మానవుని సృష్టించాడు. అయితే మానవుని సృష్టించి ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ మంచి చెట్ల వృక్ష ఫలమును నువ్వు తినవద్దు, ఇందులో మరణం ఉంది అని చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అయితే మానవుడు కొన్న అవిధేయత ఏంటంటే ఏదైతే వద్దంటారో అదే పని చేస్తూ ఉంటాడు. ఏ పని అయితే చేయకూడదో ఆ పనే చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఏమైపోయారు? పాపములో పడిపోయి మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకే సర్వమానవాళు కూడా వాళ్ళ ద్వారే కలిగారు కాబట్టి సర్వమానవాళ మీద ఆ పాపం అనేది ఏలుబడి చేస్తుంది. దేవుడికి దూరం అయిపోయారు, దేవుడి సహవాసానికి కోల్పోయారు. దేవుడికి స్తోత్రం. దేవుడితో ఉన్న మంచి స్నేహాన్ని, సహవాసాన్ని మానవుడు ఏమయ్యాడంటే పోగొట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మానవుడు ఏమయ్యాడండి? పోగొట్టుకున్నాడు. అందువల్లనే పాపం ఉన్నది కాబట్టి మరణం అనేది వచ్చింది. పాపం లేనప్పుడు మనిషికి మరణమే లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరణ శాసనాన్ని ఎవరైతే రాశారో ఆ మరణ శాసనాన్ని రాసిన ఆ దేవుడే మనిషిగా వచ్చి మరణిస్తేనే ఆ పాపం నుండి, మరణం నుండి తప్పించబడతాడు మనిషి. లేకపోతే మరణములో ఉండి మరణమే కుక్కన శిక్ష ఏంటంటే నరకానికి వెళ్ళవలసిందే. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యము బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పోగొట్టుకున్నారని మాట కనబడుతుంది అక్కడ. చదువు. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చాలు. ఏమయ్యారు? మానవులు దేవుడి మహిమను పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు, పొందలేకపోయారు. ఏ భేదము లేదు, రాజు అని లేదు, రెడ్డి అని లేదు, ఈ దేశమే లేదు, ఆ దేశమే లేదు, ఈ క్యాస్ట్ లేదు, ఆ క్యాస్ట్, అందరూ కూడా పాపం చేశారు.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని ఏమయ్యారట, పోగొట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి మనిషిలో ఏముందట, పాపం ఉంది. జన్మ పాపం ఉంది, కర్మ పాపం కూడా ఉంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు కీర్తనలు, 51వ కీర్తన 5వ వచనం చదువుదాం ఒకసారి. 51వ కీర్తన 5వ వచనం. చదువు. పాపములోను నా తల్లి నన్ను గర్భము ధరించినది. నేను పాపంలోనే పుట్టి తిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దావీదు తల్లే పాపము చేసిందా? అందరం కూడా అలాగే పుట్టామా? దావీదు ఒక్కడే పుట్టాడా? అందరం కూడా అలాగే పుట్టినవారు. అంటే ఇప్పుడు ఏముంది మనలో? జన్మ పాపం ఉంది. నువ్వు జన్మగా పాపి, తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే పాపివి. దేవుడికి స్తోత్రం. ఈ ప్రపంచంలో పరిశుద్ధుడైనవాడు ఎవరు కూడా యేసుక్రీస్తు తప్ప. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు జన్మ పాపం ఉంది అండి. ఈ జన్మ పాపం ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము నుండి సంక్రమించింది. రెండోది కర్మపాపం ఉంది. కర్మపాపం అంటే ఏంటి? ఉదయం వేసి పడుకున్నంత వరకు చూపు ద్వారా, నటక ద్వారా, ఆలోచన ద్వారా, చేతుల ద్వారా, కళ్ళు ద్వారా, శరీరం ద్వారా చేసినవే పాపాలే ఏమంటారు? ఇట్లే కర్మ పాపాలు అంటారు. ఇప్పుడు జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది మనిషి మీద. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడి దృష్టిలో మనిషి ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏముంది? మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మిమ్మల్ని బ్రతికించును అనే మాట ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా నేను మిమ్మలను ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును. దేవుడికి స్తోత్రం. చప్పలు కూడా దేనం అయిపోతుంది. ఏమైపోయాం మనము? చచ్చిన వారైపోయాము. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఏమయ్యామట? బ్రతికాము. క్రీస్తు నేను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొడదాం అందరం. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు క్రొత్త జన్మ క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారు నూతన పాతవ గతించును, ఇదిగో సమస్తము కొత్తవగును అనే మాట ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవ గతించును, సమస్తము కొత్తవాయును. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు క్రీస్తు యందు ఉన్నావా? అయితే నువ్వు నూతన సృష్టివి. పాతవ గతించును, సమస్తమును కొత్తవాయును. సాతాను ఏం చేస్తాడు తెలుసా? క్రీస్తు నమ్మకం ముందు ఉన్న చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేస్తుంటాడు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో యేసుప్రభు రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడగబడ్డాయి. నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి. ఇక నీ మీద పాపం ఏలుబడి చేయడానికి అధికారము లేదు. దేవుడికి స్తోత్రం. నువ్వు నూతన సృష్టివై ఉన్నావు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆదామవ్వ దేవుడితో ఉన్న సంబంధాన్ని లేక సహవాసాన్ని కోల్పోయాడే తప్ప
దేవుడితో ఉన్న బంధాన్ని కోల్పోలేదు. మనము దేవుడితో ఉన్న బంధాన్ని కోల్పోలేదు. పాపం చేసి దేవుడు ఉన్న స్నేహాన్ని లేక సహవాసాన్ని కోల్పోతాం తప్ప బంధాన్ని మాత్రము కోల్పోము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి, అక్కడ మాట ఉంటుంది. దేవుడు తనతో సహవాసం చేయడానికే మనుషులు చేశాడు. అయితే పాపం చేసి దేవుడితో ఉన్న సహవాసాన్ని ఆదామవ్వ కోల్పోయారు. దేవుడికి స్తోత్రం. 5:12 ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ అనగా దేవుడికి స్తోత్రం. ఒక మనుషుల ద్వారా ఏమొచ్చింది? లోకంలోనికి పాపం వచ్చింది. ఒక మనుషుడు విధేయత వలన లోకంలోనికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆదామ పాపం చేయడం వలన ప్రతి మనిషి మీదకి మరణం అనేది వచ్చింది. మళ్ళా యేసుక్రీస్తు వారు విధేయత వలన, రక్షణ సంకల్పం వలన యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ పాపైన మనిషిడికి రక్షణ కలిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ, వారికి మాత్రమే పాప క్షమాపణ. దేవుడికి స్తోత్రం. కాబట్టి రక్తము సిందించకుండా పాప పరిహారం అనేది జరగదు. పాపం పోవాలంటే ఏం చేయాలా? రక్తము సిందించాలి. రక్తం సిందిస్తే కానీ పాపం అనేది పోదు. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం ఉంది, రక్తము సిందించకుండా పాపాలు క్షమించబడవు. దేవుడికి స్తోత్రం. పాపాలు క్షమించబడవు. అందుకే ధర్మశాస్త్ర కాలంలో ఏదైనా పాపం చేస్తే గొర్రెను, మేకను, కోడును తీసుకుని వెళ్ళి బలి అర్పిస్తూ ఉండేవారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కూడా అన్యాచారం చాలామంది అన్యజనులు కూడా అదే చేస్తూ ఉంటారు. పాపం పోవాలంటే ఏదో జంతువుని బలి ఇవ్వాలి. మొత్తం మీదకి పాపం పోవాలంటే రక్తం అనేది సిందించకుండా పాపం అనేది పోదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చదువు 59వ అధ్యాయం 2వ వచనం. నీ పాపములు 59:2 మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఆలకించుకుంటున్నాడు? మన ప్రార్థనలు ఏమవుతున్నాయట? మన పాపాలన్నీ కూడా ఆయన ముఖాన్ని కనబడకుండా అవి అడ్డుగా ఉంటున్నాయట. దేవుడికి స్తోత్రం. అడ్డుగా వస్తున్నాయి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలకించలేకపోతూ ఉన్నాడు. మనవి వినటం లేదు ఆయన. దేవుడికి స్తోత్రం. అందుకే శాశ్వత పరిష్కారం కొరకు యేసుక్రీస్తు ద్వారా పాపం తీసివేయడానికి భూమి మీదకి వచ్చారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన కాలంలో ఏం చేశారు అంటే జంతువుల్ని బలిస్తూ ఉండేవారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే జంతువులు బలిస్తూ ఉండేవారు. జంతువు రక్తముని బలిస్తూ ఉండేవారు. తాత్కాలికమైన పరిష్కారం అది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత శాశ్వతమైన పరిష్కారం. ఇక జంతువులు బలి అర్పించవలసిన అవసరము లేదు. మరణ శాసనాలు రాసిన ఆ దేవుడే మనిషిగా వచ్చి మన కొరకు బలిని అర్పించాడు. దేవుడికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే మనకి అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. చదువు. 10:1
ఉమ్, ఆ, 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 ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. దేవుడికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఏం చేసేవాడు? యాజకుడు వెళ్ళి, నువ్వు పాపం చేసావా, మేకని, కోడును, గొర్రుని యాజకుడి దగ్గర తీసుకెళ్ళాలి. యాజకుడు ఏం చేస్తాడు? అది అర్పించి రక్తాన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద అర్పించి వస్తాడు ఆమె పేరున. అప్పుడు పాపాలని క్షమించబడ్డాయి. అవి తాత్కాలికమైనవి. మరలా పాపం చేసి మళ్ళీ ఆ గొర్రెని మేకనే పట్టుకెళ్ళాలి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. ఏమైంది? శాశ్వతమైన పరిష్కారం ఇచ్చాడు. ఇంకా గొర్రె, మేక, కోడి అర్పించవలసిన అవసరము లేదు. ఈ మరణ శాసనాన్ని ఎవరైతే రాశారో ఆయనే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని సిందించాడు. దేవుడికి స్తోత్రం. చప్పటి కూడా దేని మైపరుచుకున్నాడు. నీ కీర్తనలో 32:1 తన పాపములు కప్పబడినప్పుడు, కీర్తనలు 32:1 నొందినవాడు. దేవుడికి స్తోత్రం. తన అపరాధములకి పాయశ్చాత్తం నొందినవాడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం అండి. ఆ విధంగా ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి తన అపరాధములను పాయశ్చాత్తం పొందుతారో, అంటే పశ్చాత్తాపం పొందుతారో, పాపముల కొరకు ఒప్పుకుంటారో, వారి పాపములు కడగబడతాయి యేసు రక్తములు. దేవుడికి స్తోత్రం. హెబ్రీ 10:4 యేసుక్రీస్తు రక్తము సంపూర్ణంగా చేసి ఉన్నది. 10:4 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 10:4 ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయనే ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలార్పణలు నేను కోరటం లేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. దేవుడికి స్తోత్రం. కోళ్ళ యొక్క మేకల యొక్క చింతల యొక్క రక్తం వలన పాప క్షమాపణ అనేది కలగదు, తీసివేయడం అసాధ్యము. తాత్కాలిక పరిష్కారం మాత్రమే అది పాత నిబంధనలు చేసేది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత శాశ్వతమైన పరిష్కారము మనిషికి దొరికింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి అందుకే యేసు రక్తము ఏమైందట? అమూల్యమైన రక్తము. ఏ రక్తమమ్మా? అమూల్యమైన రక్తం. ఎందుకంటే మన పాపము నుండి కడిగింది, పవిత్రపరిచిన రక్తం ఇది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల నుండి విడిపించే రక్తము, మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లే రక్తము. అందుకే ఈ రక్తానికి అమూల్యమైన రక్తం అని పేతురు పత్రికలో పేతురు గారు అంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఏమని అంటున్నారు? బంగారమును, ఎండి బంగారము, క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ యేసుక్రీస్తు రక్తము చేత, మీరు గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఆ రక్తము అమూల్యమైనది.
దేవుడికి స్తోత్రం. ఎలాంటిదట? అమూల్యమైనది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, ఆయనలో ఏ పాపము లేదు. దేవుడికి స్తోత్రం. మళ్ళా చదువుదాం అదే మాట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9వ వచనం చదువుదాం. వాటర్ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇంకా చదివిందే, మొదటి చదివింది. రెండో పేతురు తీసాము. 1 పేతురునా 1వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. అమూల్యమైన ఒకటి 19 అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. రెండవది, పాపమును క్షమించింది కాబట్టి అమూల్యమైన రక్తమని మనం చెప్పాము. రెండవది, నిర్దోషమైనది, నిష్కళంకమైన రక్తము. ఎలాంటిది ఇది? నిర్దోషమైనది, నిష్కళంకమైన రక్తము అని బైబిల్లో రాయబడి ఉన్నమాట. దేవుడికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తుకి జన్మ పాపం కూడా లేదు. జన్మ పాపం కూడా ఉందా? మళ్ళా పుట్టాడు ఆయన. మళ్ళా పుట్టాడా? పుట్టలే. అంటే పురుషుడు కలయిక లేకుండా పరిశుద్ధాత్మతో కన్యక గర్భం ధరించింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. గాబ్రియల్ అనే దేవదూత చెప్తుంది, యోసేపుతో చెప్తుంది. ఏమని? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియాను అనుమానించవద్దు, ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించిందని చెప్పింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడే ఉద్దేశించిన అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలు. ఎలా కలిగింది? పురుషుడి ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు వారు పుట్టారు. ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా అలాగా పుట్టలేదు. మనము స్త్రీ పురుషులు కలయిక వలన పుట్టాం. అంటే మనం పాపం వలన గర్భం ధరించబడ్డాం. మనం ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడ్డాడు. అందుకే ఆయనలో ఏం లేదు, జన్మ పాపము కూడా లేదు. దేవుడికి స్తోత్రం. జన్మ పాపం లేనివాడే, ఒక పరిశుద్ధుడే ఒక పాపని క్షమించగలడు, ఒక నీతిమంతుడే ఒక పాపని క్షమించగలడు, ఒక నిర్దోషే పాపని క్షమించగలడు. దేవుడికి స్తోత్రం. ఆ పాపము నుండి ఆ నీతిమంతుడు రక్తమే పాపాలు క్షమించే అధికారము ఉన్నది తప్ప ఒక పాపిని క్షమించలేడు. ఒక గుడ్డివాడు తోవ చూపెట్టకుండా చూపెట్టలేడు.
దేవుడికి స్తోత్రం. ఇతనిలో జన్మ పాపమే కూడా లేదు. చూడండి, ఆయన శిష్యుడు ఏమని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 27:4 చదువుదాం. యేసు రక్తము నిర్దోషమైనది, నిరపరాధ రక్తం అని మనము చెప్పుకుంటున్నాం. అందుకే అది అమూల్యమైన రక్తం అయ్యింది. దేవుడికి స్తోత్రం. నిరపరాధి రక్తము, నిర్దోషుడు రక్తము, అందుకే అది అమూల్యమైన రక్తముగా మనం చెప్పుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. చూడండి, తన శిష్యుడు తన ఎండు నాణ్యాలకు అమ్మేసిన ఈ 30 ఎండు నాణ్యాలకు అమ్మేసిన శిష్యుడు ఏమని యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 27:4 మనకు కనబడుతుంది. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని. చాలు ఏమంటున్నాడు ఇస్కరియోతు యోధా? ఒక నిరపరాధి యొక్క ఏమంటున్నాడు? మళ్ళా చదువు. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితిని. దేవుడికి స్తోత్రం. ఎవరు గ్రహించారు? ఇస్కరియోతు యోధా బాధపడుతున్నాడు. అయ్యో, ఒక నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించానే, ఒక నిరపరాధిని, ఏ తప్పు లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ పాపము చేయవాడిని నేను అన్యాయంగా ఆ నిరపరాధిని అప్పగించానే అని పశ్చాత్తాపడుతున్నాడు ఇస్కరియోతు యోధా. బాధపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, పిలాతు కూడా అంటాడు యేసుక్రీస్తు కోసం ఒక మాట అంటాడు. చదువుదాం ఆ మాట ఒకసారి. పిలాతు కూడా అంటాడు 27 అదే మత్తయి సువార్త 24 పిలాతు అల్లరి ఎక్కువగా ఈ నీతిమంతుడి రక్తమును గురించి నేను నిరపరాధిని. ఏమంటున్నాడండి పిలాతు? ఏమన్నాడు? ఈయన నీతిమంతుడు, ఈయన రక్తము నీతిమంతుడు, ఈయన రక్తంలో నాకు ఏ సంబంధం లేదని నేను నిరపరాధిని చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇస్కరియోతు యోధా అంటున్నాడు, అయ్యో, ఒక నిర్దోషి నేను అప్పగించి నేను పాపం చేశానే అంటున్నాడు. పిలాతు తీర్పిచ్చిన పిలాతు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ నీతిమంతుడు రక్తముతో నాకు సంబంధము లేదు, నిరపరాధిని నేను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పొడిసిన శతాధిపతి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ మాట కూడా 27:47 23 47 లూకాసు సువార్త 23:47 పొడిసిన శతాధిపతి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 23:47 జరిగిన చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని దేవుడికి స్తోత్రం. చెప్పకూడదు, ఏమని చెప్పకూడదమ్మా అండి. సిలువ వేసిన శతాధిపతి అంటున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని ఒప్పుకొని దేవుణ్ణి ఏం చేశాడట? మహిమపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తము ఎలాంటిదండి? నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిరపరాధి రక్తము. అందుకే యేసు రక్తం అమూల్యమైనది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పగించిన ఇస్కరియోతు యోధా అంటున్నాడు, నిరపరాధిని నేను అప్పగించి పాపం చేశాను అంటున్నాడు. తీర్పిచ్చిన పిలాతు అంటున్నాడు, ఈ నీతిమంతుడి రక్తంతో నాకు సంబంధము లేదు అంటున్నాడు. పొడిసిన శతాధిపతి అంటున్నాడు, ఇతను నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే యేసు రక్తము అంత అమూల్యమైనది. దేవుడికి స్తోత్రం. మొదటిది
యేసు రక్తము మన పాపం నుండి విడిపించింది కాబట్టి అమూల్యమైనది అయింది. యేసు రక్తము నిరపరాధి అయిన రక్తము కాబట్టి, నిర్దోషమైన రక్తము కాబట్టి, నీతిమంతుల రక్తము కాబట్టి అమూల్యమైనది అయినది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు యేసు రక్తము అమూల్యమైనది అంటే, యేసు రక్తము అమూల్యమైనది ఎలా అయిందంటే సమాధానపరిచే రక్తము. దేవుడికి స్తోత్రం. ఏం చేసింది? సమాధానపరిచింది. ఎవరికి సమాధానపరిచింది? ఎవరికి సమాధానపరిచింది? మనకును దేవునికి మధ్యవర్తిగా వచ్చి సమాధానపరిచాడు ప్రభు. ఎందుకంటే మనము దేవుడికి శత్రువులమై ఉన్నాము. ఏమై ఉన్నాము? శత్రువులమై. ఎలా శత్రువులం అయ్యాము? మనం ఎలా శత్రువులం అయ్యాము? 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. ఎలా శత్రువులం అయ్యామంటే ఆదాము చేసిన పాపం వలన దేవుడికి దూరం అయిపోయాము. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయాము కాబట్టి మనం ఎవరిని? దేవుడికి దూరస్తులమై ఉన్నాము. దేవుడికి శత్రువులమై మనం ఉన్నాము. శత్రువులమై ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే దేవుడి పక్షాన, మానవుని పక్షాన నిలబడి పాపైన మనుషుడి చేతిని పరిశుద్ధులైన దేవుడి చేతిని కలిపాడు, సమాధానపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదండి ఒకసారి ఆ మాట ఏం చెప్తుంది? రోమాపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. 5వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన దేవుడికి స్తోత్రం. ఆయన కుమారుని యేసుక్రీస్తు రక్తము సిందించడం వలన ఏమైంది? దేవుడితో సమాధానం మనకి కలిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మునుపు మనము దూరస్తులమై ఉన్నాము. మునుపు అవిధేయులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు దేవుడికి సమీపస్తులుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మధ్యవర్తితనం చేశాడు యేసుక్రీస్తు వారు వచ్చి. కొలస్సీ 1:21 వచనం. 20-21 చదవండి. కొలస్సీ పత్రిక 1:20-21 వచనం. ఆయనను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పు 3:18. ఫిలిప్పీ పత్రిక 3:18. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. యేసు రక్తము ఎందుకు అమూల్యమైనది అనే సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. క్రీస్తు యేసు నరుడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడికి స్తోత్రం. అది దేనికి వచ్చాడు? మధ్యవర్తితనం చేయడానికి. ఎవరిని? దేవుడి పక్షాన,
మనుషుల పక్షాన నిలబడి ఏం చేశాడు? ఆయన మధ్యవర్తనం చేశాడు. దేవుడి స్తోత్రం. దేవుడి చేతిని పాప అయిన మనుషుల చేతిని యేసు ప్రభువారు వచ్చి కలిపాడు. దేవుడి స్తోత్రం. అందుకే ఇప్పుడు అబ్బా తండ్రి అని ధైర్యంగా ఆయనతో మాట్లాడగలుగుతూ ఉన్నాము. దేవుడి స్తోత్రం. తండ్రితో మాట్లాడే అధికారం మనకి లేదు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఏ మనుషుడు కూడా ఆయన సమీపించలేరు. యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రిని కలుసుకునే అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, మత్తయి యోహాను సువార్తలు అంటున్నాడు 14:6 అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా దూరం తప్ప ఎవరును తండ్రి వద్దకి. మధ్యవర్తనం చేశాడు. పాప అయిన మనుషుల చేతిని పరిశుద్ధులైన దేవుడి చేతిని యేసు ప్రభువు వారు వచ్చి కలిపాడు. ఎందుకంటే యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు మనిషి జీవిత విధానం. ఎందుకంటే మనిషిగా వచ్చాడు కాబట్టి. ఒక మనుషుడి సంగతులు ఒక మనుషుడికే తెలుస్తుంది, ఒక దేవుడి సంగతి దేవుడికే తెలుస్తుంది. అలా దేవుడి విషయంలో తెలిసిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. అలా మనుషుల సంగతి తెలిసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారే. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఆయన దేవుడు వద్ద నుండి వచ్చాడు, అందుకే దేవుడి గురించి తెలుసు. ఆయన మనుషుల దగ్గరికి వచ్చాడు, మనుషుల గురించి తెలుసు. అందుకే ఆయన దేవుడు చేతిని, పాడైపోయిన మనుషుల చేతిని మధ్యవర్తనం చేయడానికి సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. త్వరగా చదవాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. తనతో సమాధానపరుచుకొని దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టేయడమై తనతో సమస్తాన్ని తమతో సమాధానపరచుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు ఈ పరిచర్య. ఇంకో మాట క్లియర్గా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చదివితే సమాధాన కారకుడై ఉన్నాడట. దేవుడి స్తోత్రం. మన సమాధాన శిక్ష ఆయన భరించాడు. దేవుడి చేతులు మన చేతులు దేవుడి చేతులు కలపడానికి కొరకు మన కొరకు వెల చెల్లించాడు యేసు ప్రభువు. ఏం చేశాడు? మనం బాకీ పడవలసిన బాకీని యేసు ప్రభువు వచ్చి తీర్చాడు. మన పాపముల కొరకు శిక్ష భరించాడు. దేవుడికి స్తోత్రం. అందువలన మనకు సమాధానం వచ్చింది. దేవుడికి స్తోత్రం. చదవమ్మ ఒకసారి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నలగొట్టబడును. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. చాలు. దేవుడికి స్తోత్రం. మన సమాధాన పడవలసిన శిక్ష ఎవరి మీద పడ్డది? అతని మీద పడ్డది. బాకీ ఉన్నటప్పుడు ఆ బాకీ తీరిస్తేనే ఇతడు మాట్లాడుతాడు. బాకీ తీర్చిపోతే ఎలా ఉంటాడు? శత్రువుడు కానీ చూస్తాడు. ఏమా ఎన్నిసార్లు వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వేటమ్మా తిడతాడు గట్ట. ఎందుకు తిడతాడు? ఆయనకే బాకీ ఇవ్వం అయ్యాం కాదు. ఇప్పుడు బాకీ తీర్చామనుకో మన మీద ఏమైనా అధికారం ఉంటుందా? మనల్ని ఏమైనా తిట్టగలడా? దేవుడికి స్తోత్రం. తిట్టడానికి అధికారము. కాబట్టి దేవుడు బిడ్డలారా, నువ్వు నేను పాపానికి బాకీ పడ్డాం, మరణానికి బాకీ పడ్డాం. మనం చేసిన పాపముల కొరకు ఆ బాకీని ఎవరు తీర్చారు? ఎవరు తీర్చారమ్మా? యేసు ప్రభువు వారు తీర్చారు. అందుకే ఈరోజు నీకు నాకు సమాధానం వచ్చింది. తండ్రితో మాట్లాడే అవకాశము కుదిరింది.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రితో మాట్లాడే అవకాశము మనకు కుదిరింది. అందుకే ఈ రక్తము సమాధానపరిచే రక్తం కాబట్టి యేసు రక్తము అమూల్యమైన రక్తంగా మనము కొనియాడవచ్చు. దేవుడికి స్తోత్రం. సమాధానపరిచింది పాపైన మనుషుల్ని, పరిశుద్ధుడైన దేవుణ్ణి మధ్యవర్తనం చేశాడు. యేసయ్య వచ్చి సమాధానం ఇచ్చాడు మనకి. అందుకే పుట్టగానే దేవదూతలు పాడాయి ఒక పాట. ఏమని పాడాయి? దేవదూతలు పాడే ఒక పాట యేసుప్రభు పుట్టగానే. తెలుసా మీకు? 2వ అధ్యాయము లోకాసు వార్త 14వ వచనం చదవండి. దేవదూతలు ఒక పాట పాడాయి యేసుప్రభు భూమి మీద పుట్టినప్పుడు. పాడేలేవా? ఎంతమంది తెలుసు? పాడేయా? గొల్లలకి ఆ కొబ్బరి చెప్పడానికి దేవదూతల సమూహం వచ్చిందట. దేవదూతల సమూహం వచ్చి ఆ రక్షకుడి కోసం పాట పాడాయి. దేవుడి స్తోత్రం. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. కనబడుతుంది. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునగాక అని దేవుని స్తోత్రము ఏమి చేసావట? దేవదూతల సమూహం వచ్చి దేవుని స్తుతించాయి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద ఏం కలిగినట? సమాధానం కలిగింది నీకు నాకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమాధానపరిచే రక్తం అది. అందుకే యేసు రక్తం అమూల్యమైన రక్తం. చెప్పండి, 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది పాపముని క్షమించే రక్తము కాబట్టి యేసు రక్తము అమూల్యమైన రక్తం అయ్యింది. ఇంకా యేసు రక్తము నిర్దోషి నీతిమంతుల రక్తము కాబట్టి అమూల్యమైన రక్తం అయింది. యేసు రక్తము దేవుడు హస్తమును పాపైన మనుషుడు హస్తమును సమాధానపరిచింది కాబట్టి ఏంటి? యేసు రక్తము ఏమైంది? అమూల్యమైన రక్తం అయ్యింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరొకసారి ఆ రక్తం గురించి మాట్లాడుకున్నాం. యేసు రక్తము ఎందుకు అమూల్యమైనదంటే ఏంటి? యేసు రక్తము నిర్దోష రక్తము, నీతిమంతుడు రక్తము కాబట్టి అమూల్యమైనది అయింది. యేసు రక్తము ఒక పాపిని క్షమించగలిగింది కాబట్టి, ఒక పాపిని పవిత్రపరిచింది కాబట్టి అది అమూల్యమైన రక్తం అయింది. యేసు రక్తము ఎందుకు అమూల్యమైనదంటే ఏంటి? ఒక పాపికి సమాధానం ఇచ్చింది కాబట్టి అమూల్యమైన రక్తము అయింది. రండి, కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు ప్రార్థన చేసుకుందాం.